బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష వేసింది బంగ్లాదేశ్ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో ఈ తీర్పు వెలువరించింది బంగ్లాదేశ్ కోర్టు. రైట్ గా మీరు చూస్తున్నారు, మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్షను విధిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్ కోర్టు. సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఈ తీర్పు అనేది బంగ్లాదేశ్ లో ఎటువంటి అలజడులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఈ ఇష్యూకి సంబంధించి అటు బంగ్లాదేశ్ కోర్టు ఈ విధమైన తీర్పు అయితే వెలువరించింది. ఢాకా అల్లర్ల కేసులో అయితే ఈ తీర్పునిచ్చింది బంగ్లాదేశ్ కోర్టు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష వేస్తూ కూడా తీర్పు వెలువరించింది బంగ్లాదేశ్ కోర్టు. బ్రేకింగ్ న్యూస్, బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష వేసింది. ఢాకా అల్లర్ల కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ఆందోళనకారులను చంపమని హసీనా ఆదేశాలిచ్చారని, మానవత్వం మరిచి ఇలాంటి ఆదేశాలిచ్చారంటూ తీర్పులో పేర్కొంది. గత ఏడాది జరిగిన అల్లర్లలో 1400 మంది చనిపోయారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష వేస్తూ కూడా బంగ్లా కోర్టు తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? కేసులో షేక్ హసీనాకు ఉరి శిక్ష విధించింది బంగ్లాదేశ్ కోర్టు. అయితే ఈ కీలక నిర్ణయంగానే ప్రధానంగా నిపుణులు చర్చించుకుంటున్నారు. ఢాకాలో అల్లర్ల కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారించిన తర్వాత, అంటే ఈ నెల 11వ తేదీన ఈ తీర్పు అనేది ఇవ్వాల్సి ఉంది, కానీ 17వ తేదీకి వాయిదా వేశారు. ఇటు ఢాకా అల్లర్ల కేసులో అనేక మంది చనిపోయిన నేపథ్యంలో వారందరినీ కూడా అదుపులో తీసుకుని శిక్షించాలంటూ కూడా షేక్ హసీనా గతంలో ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాంట్లో దాదాపు 1400 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా వ్యవహరించడం అనేది అమానవీయం, కరెక్ట్ కాదంటూ కూడా బంగ్లాదేశ్ కోర్టు సుదీర్ఘంగా విచారించిన తర్వాత కీలక తీర్పు వెలువరించింది. షేక్ హసీనాకు ఉరి శిక్ష విధించారు. షేక్ హసీనాతో పాటు గతంలో హోంశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, మరోవైపు ఇంకో ఇద్దరికి కూడా ప్రధానంగా వారికి సంబంధించి కూడా కీలకంగా కొంత విచారణ అయితే కొనసాగింది. ఆ విచారణ సందర్భంగా వారికి కూడా తీర్పు అనేది ఈ రోజు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ ప్రధానంగా ఈ తీర్పుతో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. అంటే ఈ తీర్పు ఫర్దర్ గా వేరే కోర్టుకు వెళ్లేందుకు ఏమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇంటర్నేషనల్ కోర్టు, అంటే ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ హసీనా నేరం చేసినట్టు కూడా చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా హసీనా మానవత్వాన్ని మరిచిపోయి విచక్షణ రహితంగా వ్యవహరించింది అంటూ కూడా కోర్టు వ్యాఖ్యలు చేస్తుంది. ఆమె చేతులు రక్తంతో తడిచాయి, ఆందోళనకారులను చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్ గా బంగ్లాదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన ఏమైనా తదుపరి వేరే న్యాయ సలహా ఏమైనా తీసుకుంటారా, ఇదే ఫైనలా, ఇంకా వేరే కోర్టుకు ఏమైనా వెళ్తారా ఏంటి అని కూడా చూడాల్సి ఉంది. కానీ ఆయన ప్రాణభిక్షకు సంబంధించిన ఏదైనా రాష్ట్రపతి ఎదురుగా ప్రాణభిక్షకు సంబంధించి ఏమైనా దరఖాస్తు చేసుకుంటారా లేదా ఏంటి అనేది కూడా వస్తుంది. కానీ ఇప్పుడైతే బంగ్లాదేశ్ కోర్టు అయితే, అంటే ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు అనేది ఈ రోజు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ ఏం జరగబోతుందని కూడా చూడాల్సింది. ఇక ఈ రోజు ఆమె కుమారుడు కూడా, షేక్ హసీనా కుమారుడు కూడా ఎక్కడ ఉరి శిక్ష వేస్తారో అనే భయం, ఆందోళన నాకు కలుగుతోందంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు నిజమయ్యే విధంగా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ కోర్టు రేఖ శివ, ఇప్పుడు ఆమె పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఏదైతే అల్లర్లు కొనసాగాయో వ్యతిరేకంగా, సో దానికి సంబంధించి కొన్ని వేల మంది అయితే మరణించినట్టుగా సమాచారం ఉంది. అంటే 1400 మంది మరణించారు అంటున్నారు. ఆ 1400 మంది మరణానికి కూడా షేక్ హసీనా అనే బాధితురాలు ఆమె ఆర్డర్స్ ప్రకారమే ఆ విధంగా వారిని చంపాల్సి వచ్చింది అంటూ కూడా ఇటువంటి దాంట్లో ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ఉరిశిక్షను అయితే ఖరారు చేసింది. అప్పుడు జరిగిన అల్లర్లకు సంబంధించి ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ కు పారిపోయి వచ్చి ఇక్కడ భారతదేశంలో ఆమె తలదాచుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు భారత్ ఈ విషయానికి సంబంధించి, అంటే బంగ్లాదేశ్ ఇచ్చిన ఈ కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఉరి శిక్షకు సంబంధించి ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉంటాయి? ప్రధానంగా పార్టీకి సంబంధించి షేక్ హసీనాకు పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇదే కొంత భయాందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీనాకు ఎక్కడ ఉరి శిక్ష విధిస్తారో అనే భయం వ్యక్తం చేసి ప్రజెంట్ ఉన్న సర్కారు పైన కూడా ఆందోళన నిర్వహించారు.
వారు ఢాకాలోను ఇటు బంగ్లాదేశ్ కూడా నిరసన వ్యక్తం చేశారు. నిరసనలను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సర్కారు బలగాలను భారీగా మోహరించారు. ఒకవేళ ఇటు షేక్ హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కనుక సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనేది ముందుగానే వాళ్ళు ఊహించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడున్న భద్రతా అధికారులు, హోంశాఖ, రక్షణ శాఖ, ఇతర కీలక శాఖ అధికారులందరినీ కూడా ప్రజెంట్ ఉన్న సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా రోడ్లపైన ఎవరిని రాకుండా అడ్డుకుంటే అయితే గతంలో తీసుకున్న నిర్ణయాలే హసీనా ఉరిశిక్షకు కారణం అంటూ కూడా ప్రధానంగా తెలుస్తోంది. గతంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగిన సందర్భంలో అక్కడి నుంచి వేరే దేశం పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో వేరే దేశాలు ఎవరు కూడా షేక్ హసీనాను వచ్చేందుకు అనుమతించలేదు. ఫైనల్ గా భారత్ లో షేక్ హసీనా ప్రజెంట్ స్థిరపడ్డారు. అంటే ఇక్కడికి వచ్చి తలదాచుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో అంటే సుదీర్ఘంగా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. తర్వాత ఈ నెల 11వ తేదీన తీర్పు ఇవ్వాల్సింది. కానీ 3 రోజులు వాయిదా వేసి 17వ తేదీన ఈ రోజు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ కోర్టు తీర్పు వెలువడించిన నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. షేక్ హసీనా కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కూడా షేక్ హసీనా కుమారుడైతే ఇదే ఊహిస్తూ ఉన్నారు. తన తల్లికి మాతృమూర్తికి ఎక్కడ ఉరిశిక్ష విధిస్తారో అని నాకు ఆందోళనగా ఉందంటూ కూడా సహచరులు వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి తగ్గట్లుగానే బంగ్లాదేశ్ కోర్టు, ఢాకా ఇంటర్నేషనల్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. విద్యార్థులను అణచివేశారు అనేక అభియోగాలు షేక్ హసీనా పైన ఉన్నాయి. 2024 తిరుగుబాటు సమయంలో అంటే గత సంవత్సరం తిరుగుబాటు సమయంలో విద్యార్థులకు సంబంధించి అణిచివేశారంటూ కూడా షేక్ హసీనాపై అభియోగాలు ఉన్నాయి. గతంలో ఏదైతే తన తండ్రి ఉన్న సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన సమయంలో వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం, దానికి సంబంధించి మరొక విద్యార్థి సంఘాలు వ్యతిరేకించడం, ఆ ఉద్యోగాలను కొన్ని నిషేధించడం, ఉద్యోగులు తొలగించడం, ఇది ఒకదాని తర్వాత ఒకటి జరగడం, రోడ్లపైకి విద్యార్థులు వచ్చిన సమయంలో వారిపై దాడులు చేయమని ప్రోత్సహించడం, ఇదంతా కూడా షేక్ హసీనాకు ఇప్పుడు ఉరిశిక్షకు పడడానికి ప్రధాన కారణంగా కూడా భావిస్తుంది. ఇప్పుడు విచారణ సందర్భంగా కోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. మానవత్వం మరిచి గతంలో దాడులు చేపించారు షేక్ హసీనా, దానికి తగిన మూల్యం అనేది ఇప్పుడు జరిగిందంటూ కూడా విపక్ష పార్టీలు అయితే షేక్ హసీనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి మరి ఆందోళనకారులను చంపమని హసీనా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ పాపమే ఇప్పుడు ఆవిడ పాలిత శాపంగా మరి బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అంటూ విపక్ష పార్టీలు, అక్కడ మరికొంతమంది వ్యతిరేక వర్గం అయితే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడంతో కొంతమంది సంబరాలు చేసుకుంటే కొంతమంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శివ, అటు భారత్ అదే విధంగా బంగ్లాకి మధ్య సంబంధాలకు సంబంధించి షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ప్రెసెంట్ ఇప్పుడు బంగ్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు మేరకు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా అలర్ట్ అవ్వబోతోంది? రైట్, గతంలో అంటే ప్రాణభయంతో వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టులను, న్యాయస్థానాలను ఆదేశాలను గౌరవించాల్సిన అవసరం ఏ దేశానికైనా ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు తదుపరి ప్రజెంట్ భారతదేశంలో తలదాచుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ ఢాకా ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సి ఉంది. ఇక్కడ నుంచి అక్కడున్న బంగ్లాదేశ్ ప్రతినిధులకు షేక్ హసీనాను అప్పగిస్తారా, ఫర్దర్ గా ఏం చేస్తారు, షేక్ హసీనా ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో అంటే ఇంటర్నేషనల్ కోర్టు అనేది అక్కడ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి ఇంకా న్యాయ సలహాలు ఏమైనా తీసుకుంటారా, తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే కోణంలో కూడా అది బంగ్లాదేశ్ ఢాకాకు సంబంధించిన ఇంటర్నేషనల్ కోర్టు కాబట్టి దానికి సంబంధించిన సుప్రీం కోర్టు కానీ ఇతర రాష్ట్రపతి ప్రాణభిక్ష కానీ ఇటువంటి ఫర్దర్ యాక్షన్స్ ఏమైనా ఉంటాయా, తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని కూడా చూడాల్సింది. కానీ ఇప్పటికే ఈ తీర్పు ఢాకా ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో, ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక్కడ షేక్ హసీనా కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఫర్దర్ గా తీసుకోవాల్సిన చర్యలపైన ఇప్పటికే వారందరూ ఒక దగ్గర సమావేశమై చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం భారత్లోనే షేక్ హసీనా ఉన్న నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ కోర్టు తీర్పు మేరకు భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, భారత ప్రభుత్వం షేక్ హసీనాను
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తుందా, ఏం చేస్తుందా అనేది కూడా ప్రజెంట్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పునైతనిచ్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష వేస్తూ తీర్పు వెలువడించింది. ఢాకా అల్లర్ల కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ఆందోళనకారులను చంపమంటూ హసీనా ఆదేశాలిచ్చారని, మానవత్వం మరిచి ఇలాంటి ఆదేశాలిచ్చారంటూ తీర్పులో పేర్కొంది. గత ఏడాది జరిగిన అల్లర్లలో 1400 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష వేస్తూ బంగ్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రెజెంట్ షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. మరి ఈ కేసుకు అంటే ఈ కోర్టు తీర్పుకు సంబంధించి భారత్ ఏ విధంగా స్పందిస్తుంది, అదేవిధంగా కోర్టు తీర్పును బట్టి బంగ్లా పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయో అనేది వేచి చూడాలి.